నమస్తే. నేను రాజశేఖర్. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నీడ్స్ టు చేంజ్ కంప్లీట్లీ అనే దాని మీద మాట్లాడతానని చెప్పాను. ఆ విషయమే చెప్తాను. మనం ఊళ్ళో చదువుకునేటప్పుడు ఎల్కేజీ నుంచి 5th క్లాస్ వరకు మన ఊళ్ళో అమ్మ దగ్గర ఉండి చదువుకునేవాళ్ళం. తర్వాత చదవాలంటే 5th నుంచి 10th క్లాస్ వరకు పక్క గ్రామం లేదంటే వేరే ఏదన్నా వెళ్ళి చదువుకునేవాళ్ళం. అప్పుడు సైకిల్ లేదంటే స్కూటర్, ఆటోలో వెళ్ళి చదువుకునేవాళ్ళం. తర్వాత ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్గా ఒక రెసిడెన్షియల్ కాలేజీలో బందీగా 2 సంవత్సరాలు ఉండి చదువుకునేవాళ్ళం. అక్కడ నుంచి ఇంటర్ అయిపోయిందంటే ఇంజనీరింగ్ అంటారు, లేదంటే డిగ్రీ అంటారు. డిగ్రీ కోసం ఇంజనీరింగ్ కోసం అని చెప్పి మనం ఏ విజయవాడ, హైదరాబాద్ లేదంటే ఏ వరంగల్లో వెళ్ళి చదువుకుంటాం, విశాఖపట్నం ఇట్లా. సో అక్కడ 4 సంవత్సరాలు గడిచిపోద్ది. గడిచిపోయిన తర్వాత మనకి జాబ్ అంటారు. జాబ్ మళ్ళీ చదివిన చోట ఉండదు. ఆ జాబ్ కోసం అని చెప్పి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లేదంటే మద్రాస్ ఇట్లా ఎన్నో రకాల ప్లేసుల్లో మనం విజిట్ చేస్తాం. సో 5th క్లాస్ వరకే మనం పేరెంట్స్తో ఉంటాం. తర్వాత కంప్లీట్గా పేరెంట్స్ని వదిలే మనం జీవించాల్సి ఉంటుంది. ఈ జాబ్ వచ్చిన తర్వాత మంచి ఫ్రెండ్స్ సర్కిల్ అంతా నానా రకాల కల్చర్ అలవాటు అవుద్ది. అక్కడ నుంచి మనకి డబ్బులు వస్తాయి. ఆ డబ్బుల్లో మనకి ఆ ఆఫీస్లో కూడా మనకి ఏదైనా కొంచెం టాలెంట్ ఉందనుకోండి, ఆ టాలెంట్తో వాడు అమెరికానో, ఆస్ట్రేలియానో, లండనో అంటాడు. అక్కడ నుంచి మనం మన దేశానికి దూరం అయిపోతాం. సో ఈ విధంగా ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే, చిన్నప్పటి నుంచి మనం మన తల్లిదండ్రులకి, మన గ్రామానికి, మన ఫ్రెండ్స్కి, మిత్రులకి, బంధువులకి, తర్వాత మన దేశానికి ఈ ఎడ్యుకేషన్ అనేది మనల్ని దూరం చేస్తుంది. కంప్లీట్గా ఇక్కడ నుంచి మనం ఇతర దేశాల వైపు మన టాలెంట్ మొత్తాన్ని ఇతర దేశాలకు ఉపయోగించడం జరుగుతుంది. ఇదే ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మెకాలే అనేవాడు 1835లో తీసుకొచ్చాడు. అతను మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు, లార్డ్ మెకాలే అని చెప్పి. అతనే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ 180 years బ్యాక్ తీసుకొచ్చాడు. కాబట్టి ఈ విధమైనటువంటి నష్టం ఉంది ఈ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండడం వలన. మనం 5 రకాలుగా పూర్తి స్థాయిలో నష్టపోతున్నాం. 1, కుటుంబాల విచ్ఛిన్నం జరుగుతుంది. 2, సామాజిక సమరసత, సోషల్ ఈక్వాలిటీ దెబ్బతింటుంది. 3, ధర్మాన్ని, మూలాలని, మన సంస్కృతి సాంప్రదాయాలని మర్చిపోవడం జరుగుతుంది. 4, గో సంరక్షణ. అదేవిధంగా 5వది, గ్రామీణ వికాసం పూర్తిగా నాశనం అయిపోయింది దీని వలన. ఈ 5 గుణాలు మనం నష్టపోయాం. ఈ 5 గుణాల గురించి ఏ విధంగా నష్టపోయాం అనేది కూడా నేను ముందు వీడియోలో వివరిస్తాను. అయితే మచ్చుకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ధర్మం మూలాలన్నాం. ఈరోజు నిజంగా చెప్పాలంటే నేను ముందుగా ఉగాది శుభాకాంక్షలు చెప్పాలి మీకు, కానీ ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. హేవళంబి నూతన సంవత్సర శుభాకాంక్షలు మన తెలుగు ప్రజలందరికీ. అదేవిధంగా ఈ మనం యాక్చువల్గా ఈ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండడం వల్ల జనవరి 1, డిసెంబర్ 31 నాడు తాగి తందనాలాడడం, అర్ధనగ్నంగా రోడ్ల మీద తిరగడం, యాక్సిడెంట్లు ఇవన్నీ జరుగుతున్నాయి. అదే మనం ఉగాది జరుపుకున్నట్లయితే శుభ్రంగా సంస్కృతి సాంప్రదాయాలతో ఉండేవాళ్ళం. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ పేరెంట్స్కి దూరం చేయడం వల్ల మనం ఎక్కడెక్కడో ఉంటున్నాం. వాళ్ళ ద్వారా చెడు స్నేహాలు ఇవన్నీ అలవడుతున్నాయి. దాని ద్వారా మనం మన సంస్కృతిని మర్చిపోవడం జరుగుతుంది. జస్ట్ నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. జనవరి వద్దు, ఉగాది వద్దు. మనం ఈ హేవళంబి నూతన సంవత్సరాన్ని ఫుల్గా మన సంస్కృతి సాంప్రదాయాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా అబ్దుల్ కలాం గారు కూడా ఒక విషయం చెప్పాడు. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నీడ్స్ టు చేంజ్ కంప్లీట్లీ అని చెప్పి. అబ్దుల్ కలాం గారి కళ సాకారం కావాలని కోరుకుంటున్నాను. నమస్తే.